సో బైబిల్ అంటే ఏంటి అన్నది ప్రైమరీ క్వశ్చన్ కింద చూస్తే, బైబిల్ అన్నది ఇట్స్ లైక్ ఎ స్మాల్ లైబ్రరీ ఆఫ్ బుక్స్ అని. లైబ్రరీ ఆఫ్ బుక్స్ ఇజ్రాయెల్ కంట్రీ యొక్క హిస్టరీలో నుంచి వచ్చింది. ఈ బుక్స్ అన్నిటిని కూడా ప్రాఫిట్స్ అనేవాళ్ళు రాశారు. ఈ బుక్స్ అన్ని కూడా ఏదో ఆర్డినరీ స్టోరీగా వాళ్ళు రాయట్లేదు, కానీ దేవుడు ఇజ్రాయెల్ ని సెంటర్ చేసుకుని ఇజ్రాయెల్ ద్వారా మానవులందరికీ, హ్యూమన్ కైండ్ అందరికీ, మానవ జాతి అందరికీ దేవుడు చేయబోతున్న మేలును గురించి వాళ్ళు ముందుగానే చూసి దాని గురించి మాట్లాడిన మాటలు. సో బైబిల్ ని బిబ్లియా అనే మాట వాడతారు. బిబ్లియా అంటే బుక్స్ అని. ఈ బైబిల్ 66 బుక్స్ ఉంటాయి. అంటే మనం యూజువల్ గా ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్ ఫాలో అయ్యాయి. ఈ 66 బుక్స్ ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 1500 years లో రాశారు. ఈ 66 బుక్స్ ని 40 మెంబర్స్ రాశారు. ఈ 40 మెంబర్స్ లో 39 మెంబర్స్ జూయిష్ పీపుల్, ఒకే ఒక్కతను నాన్ జూయిష్ పర్సన్, లూక్. 20 డిఫరెంట్ ప్రొఫెషన్స్ కి సంబంధించిన వాళ్ళు. ఎందుకు ఈ ప్రొఫెషన్స్ అన్నది కూడా మనకి దాంట్లోకి వస్తా. 20 డిఫరెంట్ ప్రొఫెషన్స్ కు సంబంధించిన వాళ్ళు, 10 డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నోళ్ళు.